బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. వేటపాలెం మండలం వడ్డేసంగం కాలనీలోని ఓ ఇంటి ఆవరణంలో పిడుగుపడింది. పిడుగుపాటు సమయంలో ఇంటి ఆవరణలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా పిడుగు పడడంతో భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని వడ్డేసంగం వాసులు కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఓరుకల్ మండలం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుట్టపాడు క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని ఆల్విన్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆల్విన్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఎదురుగా ఏ వాహనం లేనందువలన పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి రోడ్లో నూతనంగా నరేన్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. నరేన్ ఆసుపత్రి బీదలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ డాక్టర్ హర్ష ఉత్తమ వైద్య సేవలతో అందరి బంధువుగా ఎదగాలని కోరారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి మండలాల్లో పిడుగుపాటుకు 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఓజిలి మండలానికి చెందిన బాలుడు కార్తీక్, నాయుడుపేట మండలానికి చెందిన రైతు అల్లం భాస్కర్లుగా స్థానికులు గుర్తించారు. వికారాబాద్ కేంద్రంలోని నీట్ పరీక్ష సెంటర్లను ఆర్డీఓ వసూచంద్ర పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలను 144 సెక్షన్తో భారీ పోలీసు బందోబస్తుతో నిర్వహించారు. 2 నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థులను కూడా అనుమతించలేదని పోలీసులు తెలిపారు. అమరావతి కేల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికేట్లు అందజేశారు. సక్సెస్ సాధించిన విద్యార్థులు ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి సేవలు అందించాలన్నారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి సమస్యలను తీర్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్పేట నుండి గట్కేసర్ వెళ్తున్న నైట్రోజన్ కంటైనర్ను బొలెరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్తో సహా 2 మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి, క్షతగాత్రులను గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సిఐడి వెంకటేశ్వరరావు అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి శాంతియుత జీవనం గడపాలన్నారు. గొడవలను సృష్టిస్తే గొడవలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సగర సంఘం అధ్యక్షులు యూకే వీరేంద్ర పాల్గొని మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యూకే వీరేంద్ర ఆధ్వర్యంలో నగర కులస్తులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా సగరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పళ్ళు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా కోవెలకోట్లలో వాసవి కన్యక పరమేశ్వరదేవి మహాకుంభాభిషేక వజ్రోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ వజ్రోత్సవ వేడుకల్లో వేద పండితులు రుద్రహోమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. వజ్రోత్సవాలను తిలకించేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. రంగారెడ్డి జిల్లా ఆమంగల్లో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు. ధాన్యం తడిసిన విషయంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రుణమాఫీ ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెక్రటరేట్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు రోడ్డు దాటుతున్న కుటుంబంపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కిమ్స్ సవేరా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. నిష్ణాతులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అలాగే వైద్య శిబిరం నిర్వాహకులు పి పురుషోత్తం, పి గౌరీలను కాలువ శ్రీనివాసులు అభినందించారు. ఇలాంటి శిబిరాలు అన్ని వార్డుల్లో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కాకినాడ జిల్లా కాట్రావులపల్లి పరిసర ప్రాంతాలలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల ఆవేదనను జగ్గంపేట బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు అనుకూలించని వాతావరణంతో రైతులు సతమతం అవుతున్నారని అన్నారు. ప్రతి కౌలు రైతుకు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొంట చెక్పోస్టులోని జీఎంఆర్ గెస్ట్ హౌస్కు ఎమ్మెల్యే బాలకృష్ణ చేరుకున్నారు. బాలకృష్ణకు పార్టీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కర్ణాటక సరిహద్దులోని టోల్గేట్ వద్ద బాలకృష్ణను టీడీపీ నాయకులు సన్మానించారు. తాము కొనుగోలు చేసిన స్థలాలను కబ్జాలకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శివం ప్రాజెక్టు బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 18, 19లోని 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. శివం ప్రాజెక్టు డైరెక్టర్లు ఎన్నో హామీలు కుప్పించి సదరు స్థలాన్ని తమకు విక్రయించారని తెలిపారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ ఇన్ఛార్జి కడప డెవలప్మెంట్ చైర్మన్ రూపానందర్ రెడ్డి పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బాణాసంచా కాల్చి గజమాలతో ముక్కా దంపతులను సత్కరించారు. పార్టీ నాయకులు ముక్కా దంపతులచే భారీ కేక్ను కట్ చేయించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూపానందర్ రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పెంటయ్య అనే యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామారెడ్డి జిల్లా సంగమేశ్వర గ్రామంలో చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ పేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు. మృతుడి తల్లి మనెవ్వ ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన దుర్గాభవాని జాతర ఉత్సవాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింతా ప్రభాకర్తో కలిసి దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాభవాని మాత ఆశీస్సులతో నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలని హరీష్ రావు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురంలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. దాదాపు 15 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. రైల్వే ఉద్యోగి శరత్ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో దాచిన 13 తులాల బంగారు నగలు, 2000 నగదు చోరీ చేశారు. రామాంజనేయులు ఇంట్లో కూడా దుండగులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.